తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన సైబరాబాద్ పోలీసులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. ఎస్ చక్రి, హైదరాబాద్లో పోలీసులు ఇటు ఉద్యోగస్తులకు ఒక అలర్ట్ అయితే జారీ చేశారు. ప్రధానంగా మరి కాసేపట్లో హైదరాబాద్లో భారీ వర్షం కురవబోతుందని ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు మరో 3 రోజుల పాటు కూడా తెలంగాణలో వర్షాలు పడతాయని చెప్పి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరొక వైపు హైదరాబాద్లో ప్రధానంగా ఇటు ఐటీ కారిడార్, ఇటు గచ్చిబౌలి, అదేవిధంగా హైటెక్ సిటీ, మాదాపూర్, అదేవిధంగా ఇటు రాయదుర్గం, ఎక్కడైతే ఐటీ కేంద్రాలు ఎక్కువగా ఉంటాయో ఉద్యోగులు ఎక్కువగా కూడా సాయంత్రం లాగౌట్స్ ఉంటాయి కాబట్టి ఈ లాగౌట్స్ అనేటివి తొందరగా విడుదల వారీగా తొందరగా కల్పించాలి ఆయా యాజమాన్యాలని చెప్పి ఇప్పటికే పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. ఎందుకంటే గతంలో మనం చూసాము వర్షం పడ్డ ప్రతిసారి కూడా హైదరాబాద్ రోడ్లపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. కిలోమీటర్ల మేర కూడా వాహనాలు బారులు తీరి గంటల తరబడి, నిమిషాల్లో వెళ్ళవలసినటువంటి దూరానికే గంటల తరబడి కూడా రోడ్లపైన వేచి ఉండే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీనివల్ల అత్యవసరంగా వెళ్ళవలసినటువంటి అంబులెన్స్లు కానివచ్చు, ఇతర ఫైర్ సర్వీసులు కానివచ్చు, అదేవిధంగా ఇతర ఏవైనా అత్యవసర పనులపై వెళ్ళేవారు, హాస్పిటల్కి వెళ్ళేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విడతల వారీగా లాగౌట్స్ సౌకర్యం కల్పించాలి. ఈరోజు తొందరగా ఉద్యోగస్తులను ఇంటికి వెళ్ళే విధంగా కూడా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కూడా సైబరాబాద్ పోలీసులు ఒక అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ప్రజా ప్రయోజనార్థం ఇప్పటికే ఒకవైపు ఐఎండీ కూడా ఈ రోజు నుంచి రేపు తెల్లవారుజాము వరకు కూడా హైదరాబాద్లో ఉరుములతో కూడినటువంటి వర్షాలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే అడ్వైజరీ జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు కూడా దానికి తగ్గట్టుగానే ఇటు ఎక్కడా కూడా రోడ్లపై ట్రాఫిక్ నియంత్రించేందుకు, ట్రాఫిక్ పెద్ద ఎత్తున ఎక్కడా కూడా కలగకుండా ఉండేందుకు రోడ్లన్నీ కూడా తొందరగా వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు వీలుగా కూడా పోలీసులు అయితే ఈ అడ్వైజర్ని జారీ చేయడం జరిగింది. గతంలో మనం చూసాము వర్షాలు పడ్డ ప్రతిసారి కూడా రోడ్లపై నీళ్లు ఎక్కడైతే నిలుస్తాయో ఆయా ప్రాంతాల్లో దాదాపు గంటల తరబడి కూడా ట్రాఫిక్ అంతరాయం కలుగుతూ ఉంది. మరొక వైపు ఇటు అత్యవసరంగా బయటికి వెళ్లే వారికి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరొక పక్క ఇప్పటికే ఇటు ఐటీ కార్యాలయాలకు, అదేవిధంగా ప్రైవేటు ఇటు కార్యాలయాలకు, విద్యా సంస్థలకు కూడా ఇప్పటికే పోలీసులు అడ్వైజరీ జారీ చేయడం జరిగింది. మధ్యాహ్నం 3:30 నుంచే ఈ లాగౌట్స్ అనేటివి కల్పించాలి. ఉద్యోగస్తులకు విడతల వారీగా లాగౌట్ చేసుకుని వెళ్ళిపోయేందుకు పోలీసులు సహకరించాలి. ఆయా కార్యాలయాల యాజమాన్యాలకు వాళ్ళు కూడా ఇటు ఉద్యోగస్తులను ఇంటికి పంపించాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. ఎందుకంటే ఉరుములతో కూడినటువంటి భారీ వర్షాలు పడితే నగర వ్యాప్తంగా కూడా రోడ్లపై భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఒకవైపు ఇటు చెప్తున్నారు. మరొక పక్క ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది కూడా వర్షాలు పడ్డప్పుడు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా, మరొక పక్క రోడ్లపై ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నెట్ కాకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరొక వైపు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా రివ్యూలో చెప్పడం జరిగింది. గతంలో చిన్న వర్షానికే రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి, గంటల తరబడి ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడింది. ఇకపై ఎవరైనా వర్షం పడ్డప్పుడు అధికారులందరూ కూడా రోడ్లపైనే ఉండాలి, ప్రజలకు ఎవరికి ఇబ్బందులు కావద్దని చెప్పేసి ఇప్పటికే ఒకవైపు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరొక పక్క ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కానివచ్చు, ఇటు హైడ్రా సిబ్బంది కానివచ్చు, అదేవిధంగా ఇటు ట్రాఫిక్ పోలీసులు కానివచ్చు, వీళ్ళందరూ కూడా సమన్వయంతో పనిచేసి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పేసి ఒకవైపు అధికారులు చెప్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే ఇటు ఉరుములతో కూడినటువంటి వర్షం ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఇటు ఉద్యోగస్తులందరికీ కూడా లాగౌట్ సౌకర్యం కల్పించాలి. తొందరగా ఇంటికి వెళ్లేందుకు అధికారులు, ఇటు ఆయా కంపెనీల యాజమాన్యాలు కూడా చొరవ తీసుకోవాలని చెప్పేసి పోలీసులు అయితే అడ్వైజరీ జారీ చేశారు. చక్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.